రేషియో ఆఫ్ టూ నంబర్స్ ఈజ్ 9:11. రేషియో ఆఫ్ టూ నంబర్స్ ఈజ్ 9:11, రైట్? 9:11. హెచ్సిఎఫ్ ఈజ్ 18. రెండు నంబర్లు ఇచ్చాడు, దాని రేషియో 9:11 అన్నాడు. హెచ్సిఎఫ్ ఫస్ట్ ట్రెడిషనల్ మెథడ్. హెచ్సిఎఫ్ హెచ్ ఎంత ఇచ్చాడు? 18. N1 ఏమవుతుంది? 18 హెచ్ఎక్స్. N2 ఎంత అవుతుంది? 18 వై. ఎల్సిఎం ఎంత అవుతుంది? 18 XY. ఇక్కడ XY ఏంటి సార్? సహప్రధాన సంఖ్యలు. సహప్రధాన సంఖ్యలు. XY ఏమవుతుంది? కోప్రైమ్స్. XY ఏమవుతుంది? కోప్రైమ్స్. ఎల్సిఎం ఏమవుతుంది? 18 XY. క్వశ్చన్ ఏమన్నాడు? ఎల్సిఎం కదా. ఎల్సిఎం 18 ఇంటూ న్యాచురల్ నంబర్లు. 18 అని అంటే 9 ఇంటూ ఎనీ నంబర్. ఆన్సర్ డిజిటల్ సమయం కావాలి, 9 కావాలి. ఇదేమో 9 కాదు, రైట్? 9 16. ఇదేమో 9 కాదు, ఇదేమో 9 కాదు. సో ఇక్కడేమో 18 వచ్చింది. రేషియో ఆఫ్ టూ నంబర్లు అంటే ఇది 9K1, ఇది 11K2. ఆన్సర్ దేంతో డివైడ్ అవ్వాలి? 11 తోటి డివైడ్ అవ్వాలి. ఆన్సర్ 11 తోటి డివైడ్ అవ్వాలి, రైట్? ఆన్సర్ 11 తోటి డివైడ్ అవ్వాలి, 18 తోటి డివైడ్ అవ్వాలి. ఆన్సర్ 11 తోటి డివైడ్ అవ్వాలి, 18 తోటి డివైడ్ అవ్వాలి. అర్థమైంది కదా సార్? 7 + 2 9, 8 + 1 9, 5 + 4 9, 1 + 8 9. రెండు ఆప్షన్లు ఇక్కడ ఉన్నాయి, రెండు ఆప్షన్లు ఇక్కడ ఉన్నాయి. సో హెచ్ ఏమవుతుంది? 18 ఇచ్చాడు. N1 ఏమైంది? 18x. N2 ఏమైంది? 18y. ఎల్సిఎం ఇంటూ ఎల్సిఎం ఏమైంది? హెచ్ఎక్స్వై. 18xy. xy ఇక్కడ మనం ఇక్కడ జస్ట్ ఆన్సర్ ఆప్షన్ల కోసమే ఇది యూజ్ చేసుకున్నాం. ఆన్సర్ ఆప్షన్ల కోసమే ఇది యూజ్ చేసుకున్నాం. నవ్వు ఇక్కడ చూడండి సార్. LCM N1 ఇంటూ N2 ఈక్వలెంట్ టు LCM ఇంటూ HCF. N1 ఎంత? 18x. N2 ఎంత? 18y. LCM ఎంత? 18xy. H ఎంత? ఇక్కడ 18, ఇక్కడ 18. అర్థమైంది కదా సార్? సో ఇక్కడ ఏమవుతుంది చూడండి, రేషియో ఆఫ్ టూ నంబర్స్. రేషియో ఆఫ్ టూ నంబర్స్ అవుతే ఇది 18, ఇది 9, ఇది 11, రైట్? సో ఇది K². 18, 9, 11 ఇంటూ K². ఏదైతుందో అది సాల్వ్ చేయండి, మీకు ఆన్సర్ వస్తుంది. రేషియో ఆఫ్ టూ నంబర్స్ 9:11. సో కాబట్టి 18 ఇంటూ 9:11. ఎందుకంటే ఎక్స్ అండ్ వై అనేది కోప్రైమ్లు కావాలి కదా సార్. రెండు నంబర్ల రేషియో ఎంత ఇచ్చాడు? 9:11. 18x + 18y ఎంత? 9:11. అంటే ఎక్స్ అండ్ వై ఎంత? 9:11. 18 ఇంటూ 9:11. 8 9s are 72, 2 1s are 2. ఆన్సర్ యూనిట్ డిజిట్ షుడ్ బి 2. ఆన్సర్ యూనిట్ డిజిట్ షుడ్ బి 2. ఆన్సర్ యూనిట్ డిజిట్ షుడ్ బి 2. ఇక్కడ డైరెక్ట్గా వస్తుంది, ఇది వేయాల్సిన అవసరం లేదు, ఇది టైం వేస్ట్ మనకు. 18x:18y, ఇట్ ఈజ్ 9:11. ఎక్స్ అండ్ వై అనేది డైరెక్ట్గా మనకు 9 and 11 కోప్రైమ్ నంబర్లు కాబట్టి ఏం చేయాల్సిన అవసరం లేదు. 18 ఇంటూ 9 ఇంటూ 11. ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆన్సర్ అనేది 9 మల్టిపుల్ అయి ఉండాలి. ఎందుకనంటే 18 ఇంటూ సంథింగ్. ఆన్సర్ అనేది 9 మల్టిపుల్ అయి ఉండాలి. ఆన్సర్ అనేది 11 మల్టిపుల్ అయి ఉండాలి. ఆన్సర్ 11 మల్టిపుల్ అయి ఉండాలి, 9 మల్టిపుల్ అయి ఉండాలి. ఆ హింట్ రాసుకోండి సార్. ఆన్సర్ షుడ్ బి డివిజిబుల్ బై 9 and 11. అట్లా మీరు కొన్ని ఆప్షన్స్ తీసుకోవచ్చు. ఈక్వేషన్ వేసుకుంటే మీకు ఆన్సర్ వస్తుంది. ఈక్వేషన్ వేసుకుంటే మీకు ఆన్సర్ వస్తుంది. ఆర్ యు ఆల్ విత్ మీ? ఐ హోప్ ది లాజిక్ ఇట్ ఈజ్ క్లియర్. ఏమైనా డౌట్స్ ఉంటే దయచేసి అడగండి సార్. ఇంకోటి, సపోజ్గా ఫర్ ఎగ్జాంపుల్ హెచ్సిఎఫ్ అనేది ఎల్సిఎంకి ఫ్యాక్టర్ అవ్వాలి. ఇది కూడా కాకుండా ఈ కాన్సెప్ట్ చూద్దాం సార్. నేనేమన్నాను ఎప్పుడు? హెచ్సిఎఫ్ అనేది ఎల్సిఎంకి ఫ్యాక్టర్ అయి ఉండాలి. అంటే ఆన్సర్ ఆప్షన్ దేంతోటి డివైడ్ అయి ఉండాలి? 18 తోటి డివైడ్ అయి ఉండాలి. చూద్దాం. 1584. 18 8ల 144, మళ్ళీ 14, 144. 18
18 9s are ఎంత 162. మళ్ళీ ఇట్ ఈజ్ 18 ఇంటూ, ఇక్కడ చూడండి సార్, ఇదంతా చేయాల్సిన సోద అవసరం లేదు. 18 8ల 144. ఆర్ యు ఆల్ విత్ మీ? నౌ ఇక్కడ చూడండి సార్, 18 8ల 144, అగైన్ 8. ఇక్కడ 18 9ల 162, 100 ఇంటూ 9. 18 ఇంటూ 9 ఇంటూ 11. మనకు ఎంత రావాలి ఇక్కడ? 18 ఇంటూ 9 ఇంటూ 11. 18 ఇంటూ 9 ఇంటూ 11. ఆర్ యు ఆల్ విత్ మీ? రైట్. I hope the idea it is clear. 18 into 9 into 11. 18 into 9 into 11. Second question clear అయింది కదా?